90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం వంశీకృష్ణ గారు. నమస్తే మేడం. మనం చూస్తూ ఉంటాం ఎస్పెషల్లీ పేరెంటింగ్ ప్రతి ఒక్క సిచ్యువేషన్ని కూడా హ్యాండిల్ చేయడం ఇప్పుడున్న సమాజంలో చాలా డిఫికల్ట్గానే మనం చెప్పొచ్చు. అయితే ఎస్పెషల్లీ పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదంటే వెకేషన్కో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు షాప్లో వాళ్ళకి నచ్చిన చాక్లెట్స్ కావచ్చు, బొమ్మలు ఇలాంటి కనిపించినప్పుడు అవి కావాలి అని మారం చేయడమే కాకుండా అది కొనిచ్చే వరకు చాలామంది పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కొందరు ఏడుస్తారు, కొంతమంది నాకు అది కావాలని మొండు పట్టుకొని రోడ్ మీదనే కూర్చొని పోతూ ఉంటారు. ఇలా చాలా చూస్తూ ఉంటాం. అసలు ఎందుకు అలా చేస్తారు? ఇలాంటి సిచ్యువేషన్స్ పేరెంట్స్ ఎలా డీల్ చేయాలి అంటారు? రీసెంట్గానే మనం చాలా చూస్తుంటాం అనమాట. ఇది ఎక్కువగా మాల్స్ ముందు లేకుంటే టాయ్స్ షాప్ ముందు ఎక్కువ కనబడుతుంది. పిల్లలకి ఒకవేళ ఇప్పించామా వాళ్ళు అడిగింది ఓకే, ఒకవేళ లేదు అంటే వెంటనే వాళ్ళు అక్కడనే పడి రోడ్డు మీద పడి దొరుకుతుంటే పేరెంట్స్ ఆ సీన్ని చాలా షేమ్గా ఫీల్ అవుతారు. అంటే రైట్ పేరెంటింగ్లో కూడా ఆ టైంలో పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ప్రతి పేరెంట్ కూడా తెలుసుకొని ఉండాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మనం ఒకవేళ అలాంటి విషయాన్ని కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తే పిల్లల విషయంలో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పేరెంట్స్ కూడా వెంటనే ఎమోషన్ అయిపోతుంటారు. సో అసలు ఎందుకు వస్తుంది అట్లా, పేరెంట్స్ ఆ టైంలో ఏం చేయాలి, ఒకవేళ పిల్లలు ఇంకా ఫ్యూచర్లో అలాంటివి చేయకుండా ఉండాలో ఏం చేయాలనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం మేడం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి వాళ్ళు భాషపరంగా డెవలప్మెంట్ ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ ఏడిపే అనమాట. పుట్టిన పిల్లలు కూడా వాళ్ళకి ఆకలేస్తుంది అంటే ఏ రకంగా తెలుపుతారు? ఫస్ట్ ఏడుపు రూపంలోనే తెలుపుతారు. అయితే ఒకవేళ అది భాషపరంగా డెవలప్మెంట్లో ఫస్ట్ ఏడుపు అయితే ఎమోషనల్గా వాళ్ళ లోపల వచ్చే డెవలప్మెంట్ ఉంటుంది కదా, ఆ డెవలప్మెంట్ ఏంటంటే వాళ్ళకి సంతోషం, ఉత్సాహం, కుతూహలం అనమాట. అయితే ఫిజికల్గా డెవలప్మెంట్ ఉంటే మనకు బయటికి కనిపిస్తుంది కాబట్టి మన పిల్లలు ఎదుగుతున్నారనేది ఫీల్ ప్రతి పేరెంట్కి వస్తుంది. కానీ ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది ఇన్సైడ్గా ఏ పేరెంట్ కూడా కనిపించకపోవడం వల్ల పిల్లలు చేసే కొన్ని బిహేవియర్ వల్ల వాళ్ళు కొంచెం ఎక్కువగా ఇబ్బంది ఫీల్ అవుతుంటారు అనమాట. అంటే పిల్లలు ఇలా మిస్బిహేవ్ చేస్తున్నారేంటి, చెప్తే అర్థం చేసుకోరేంటి, ఇట్లాంటిది ఎక్కువగా రిపీట్ అవుతుంటుంది అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఎందుకు వాళ్ళకి కావాల్సింది మనం ఇయ్యనప్పుడు ఎందుకు అలా మారం చేస్తుంటారు? దానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైనా పిల్లలకి అది కావాలి అనుకున్నప్పుడు మనం ఇప్పినప్పుడు వాళ్ళ లోయర్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో అది యాక్టివేట్ అవుతుంది అనమాట. ఓకే, ఆ పిల్లల్లో లోయర్ బ్రెయిన్ యాక్టివ్ అయినప్పుడు పేరెంట్స్ వాళ్ళని ఎంత నచ్చ చెప్పి అది కాదు ఇది కాదు తర్వాత ఇప్పిస్తాను ఎన్ని చెప్పినా కూడా బ్రెయిన్ వినే పరిస్థితిలో ఉండదన్నమాట. అయితే ఈ లోయర్ బ్రెయిన్ యాక్టివ్ అయినప్పుడు వెంటనే పిల్లలు అలా ఎక్కువగా ఇబ్బంది క్రియేట్ చేస్తుంటారు. అలాంటప్పుడు పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే వీళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళు అలా చేస్తున్నప్పుడు ఎలా ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవాలో తెలియక పేరెంట్స్ కూడా వాళ్ళ మీద అరిచేస్తుంటారు. కొంతమంది అరుస్తారు, కొంతమంది కొడతారు. ఈవెన్ అది రోడ్డు ఉండొచ్చు, మాల్ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఈవెన్ రిలేటివ్స్ ఫంక్షన్స్లో అయినా సరే ఇలాంటి బిహేవియర్ మనకు కనిపిస్తుందంటే వెంటనే పేరెంట్స్ కూడా రియాక్ట్ అవుతుంటారు. అయితే పిల్లలకి అక్కడ లోయర్ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యింది కాబట్టి అలాంటి ఇంపల్సివ్ బిహేవియర్ అక్కడ క్రియేట్ అయ్యింది. సేమ్ అదే బిహేవియర్కి మీరు కూడా అదే చిరాకు పడుతుంటే పేరెంట్ లోపల కూడా ఈ లోయర్ బ్రెయిన్ యాక్టివేట్ చేసుకుంటున్నారు సొంతంగా. అయితే మరి ఇప్పుడు ఈ టైంలో మరి పేరెంట్స్ ఏం చేయాలంటే మీరు అంటే జస్ట్ అలాంటి లోయర్ బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడు మనం సెన్స్ లేకుండా ఏదైతే కొన్ని పనులు చేస్తుంటామో అది లోయర్ బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడు చేస్తాం. కొంత మనం ఆలోచన చేసి ఇది రైటా రాంగా అనేది మనంతటా మనం డిసైడ్ చేసుకుంటే అది అప్పర్ బ్రెయిన్ యాక్టివేట్లో ఉన్నట్టు అర్థం. అయితే ఇప్పుడు పిల్లలు అలాంటి బిహేవియర్ లోయర్ బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడు చేస్తున్నారు. అంటే ఇప్పుడు పిల్లల బిహేవియర్ని మార్చాలి అంటే పేరెంట్స్ కూడా అప్పర్ బ్రెయిన్ యాక్టివేట్ చేసుకోవాలి. అంటే మరి ఎలా చేసుకోవాలి అప్పర్ బ్రెయిన్ యాక్టివేట్ అంటే జస్ట్ టేక్ ఎ డీప్ బ్రీత్ అండ్ రిలాక్స్. ఒకసారి చేసిన తర్వాత అంటే మీ సెల్ఫ్గా మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసుకోండి ఫస్ట్ యాజ్ ఎ పేరెంట్గా. తర్వాత మీ పిల్లలు లోయర్ బ్రెయిన్ యాక్టివేట్ అయింది కాబట్టి ఇప్పుడు అప్పర్ బ్రెయిన్ ఎలా యాక్టివేట్ చేయాలంటే సో పిల్లలు ఎక్కడ బాగా కోపంగా ఉన్నారు అనిపించినప్పుడు కొంచెం వాళ్ళ దగ్గర తీసుకుని హగ్ చేసుకున్నప్పుడు వెంటనే వాళ్ళు కొంచెం కూల్గా మళ్ళీ నిదానంగా వెళ్ళి మాట్లాడుతుంటారు. సో ఫస్ట్ ప్రతి పేరెంట్ కూడా పిల్లలకి హగ్ ఇవ్వడం ఫస్ట్ చేయాలి. సెకండ్ ఏం చేయాలంటే పిల్లల్ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగండి, క్లోజ్ ఎండెడ్ అడగొద్దు. అంటే ఎలా అండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు ఆ బొమ్మను ఎందుకు అడుగుతున్నావు? వాడు ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు, ఆలోచించి ఈ బొమ్మను నువ్వు ఇంతకుముందు ఎక్కడైనా చూసావా? లేదు మాల్ ముందర నాకు ఈ చాక్లెట్ కావాలని గొడవపడుతున్నాడు, ఈ చాక్లెట్ను నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా తిన్నావా? ఇంతకుముందు మీ ఫ్రెండ్స్ ఎవరైనా తింటున్నప్పుడు చూసావా? ఈ టేస్ట్ నువ్వు అప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? ఇలా అడిగినప్పుడు పిల్లలు ఆలోచన చేసి మాట్లాడడం స్టార్ట్ అవుతుంది. అయితే పిల్లలు ఇలా ఆలోచన చేసి మాట్లాడుతున్నారంటే వాళ్ళ లోపల ఏ బ్రెయిన్ యాక్టివేట్ అయినట్టు? అప్పర్ బ్రెయిన్ యాక్టివేట్ అయినట్టు.
అంటే లోయర్ బ్రెయిన్ చేసిన పనులు మనకి ఇరిటేషన్ కల్పిస్తే, అంటే రోడ్ల మీద పడి దొరలడము, ఏడుపు, చికాకు ఉంటే అప్పర్ బ్రెయిన్ యాక్టివేట్ చేసే క్రమంలో, అంటే ఇలాంటి పేరెంట్స్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు పిల్లల్లో అప్పర్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. అలాంటి అప్పర్ బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడు వాడు మాటల్లో పడి వాడి లోయర్ బ్రెయిన్ యాక్టివేషన్ని తగ్గించి అప్పర్ బ్రెయిన్ యాక్టివేషన్ని పెంచుతాడు. అలాంటప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ వాడే కామ్ డౌన్ అయ్యి అలాంటి సిచ్యువేషన్లో మీకు అలాంటి సిచ్యువేషన్ కాకుండా మళ్ళీ నార్మల్ డిస్కషన్ వస్తుందన్నమాట. అయితే ప్రతి పేరెంట్ కూడా ఈ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకొని ఇలా ఒకటి వాళ్ళని దగ్గర తీసుకొని ఎమోషనల్గా దగ్గరికి తీసుకోవడం, తర్వాత ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగడం వల్ల పిల్లల్ని కూడా అప్పర్ బ్రెయిన్ యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్గా లోయర్ బ్రెయిన్ ఫంక్షన్ తగ్గిపోయి వాళ్ళు ఇలాంటి ఈ ఇరిటేటివ్ బిహేవియర్ అనేది కూడా అన్నింటి కూడా తగ్గించేస్తారనమాట. చిన్నప్పుడే ఈ పిల్లలకి ఈ ఎమోషనల్గా డెవలప్మెంట్, అంటే ఇప్పుడు మామూలుగా ఎందుకు అలా చేస్తుంటారంటే ఎమోషనల్గా వాళ్ళు చాలా వీక్గా ఉంటారు. ఒక పర్సన్ కంప్లీట్గా ఎమోషనల్గా బ్యాలెన్స్డ్ రావాలంటే మినిమం 28 to 30 years టైం పడుతుంది అనమాట. అంత టైం వచ్చే వరకు పిల్లలకి వాళ్ళు కూడా ఎమోషనల్గా డెవలప్ అవుతుంటారు. ఫిజికల్గా ఎలా డెవలప్ అవుతుంటారో ఎమోషనల్గా కూడా అంతే బాగా డెవలప్ అవుతుంటారు. దాన్ని పేరెంట్స్ అర్థం చేసుకొని వాళ్ళని ఎలా ఆ టైంలో హ్యాండిల్ చేయాలనే విషయాన్ని పేరెంట్స్కి తెలిసినట్లయితే మనకు ఏదైతే పిల్లల నుంచి ఇబ్బందిగా మా పిల్లలు మిస్బిహేవ్ చేస్తున్నారు అంటుంటారు కదా, దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. దీని ఇంకొకటి పేరెంట్స్ ఏం చేయాలంటే పిల్లలకి ఎమోషన్స్ని పరిచయం చేయండి. అంటే ఏది కోపం, ఏది బాధ, ఏది చిరాకు అనేది పరిచయం చేయకపోతే వాళ్ళు ప్రతిదానికి కూడా ఒకటే ఎమోషన్ని బయటకు తీస్తారు, దాన్ని ఏడుపు అంటారు. సో ఈ రిపీటెడ్గా ప్రతిసారి ఏడవడం వల్ల ఈవెన్ చుట్టాల్లోకి వెళ్ళినా లేకుంటే ఎక్కడ పోయినా ఈ బాబు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, ప్రతిదానికి ఏడుస్తూనే ఉంటాడు, ఇట్లాంటి ఎక్కువగా పిల్లలకి వినిపించినట్టు ఈవెన్ పేరెంట్స్ కూడా ఆ విషయంలో హర్ట్ అవుతారు. అంటే ఏంటి అందరూ మా వాడిని అలా అంటున్నారని. సో అలాంటి సిచ్యువేషన్ రాకూడదంటే మీ వాడికి హ్యాపీనెస్ ఏంది, సాడ్ ఏంది, కోపం ఏంది, ఇవన్నీ పరిచయం చేయండి. అంటే వాడికి ఆ ఎమోషన్స్ తెలియకపోయినా మీరే ఒక సీన్ని క్రియేట్ చేయండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ బొమ్మ లాక్కున్నప్పుడు నువ్వు వాడిని బలంగా కొట్టినావు అంటే నీకు ఆ టైంలో కోపం వచ్చినప్పుడు అలా కొట్టావా, లేదు నువ్వు వాడు ఒక మాట అంటే నువ్వు తిట్టావు అంటే వాడు తిడుతున్నాడని నువ్వు ఏడుస్తున్నావా. అంటే ఏడవడం ఏంది, కోపం ఏంది, బాధ ఏంది, విచారం ఏంది, ఇలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఓకే అంటే నేను ప్రతిదానికి ఏడిపే రీజన్ కాదు, కొన్నిసార్లు నాకు కోపం వస్తుంది, నేను దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, కొన్నిసార్లు నాకు బాధ అనిపిస్తుంది, నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్న ఎమోషన్ వాళ్ళకి క్లారిటీ ఉంటే ప్రతిదానికి ఏడవడం అనేది మానేస్తారనమాట. కాబట్టి నేను చెప్పిన వీడియోలో మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటా. పిల్లలు లోయర్ బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడు అలాంటి బిహేవియర్ వస్తుంది. మీరు కూడా అంటే పిల్లల్ని కొట్టడం, తిట్టడం లాంటివి చేసి పేరెంట్కి కూడా మీ లోయర్ బ్రెయిన్ని కూడా యాక్టివేట్ చేస్తే అక్కడ ఇద్దరికి గొడవ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే అందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు అప్పర్ బ్రెయిన్ యాక్టివేట్ చేసుకొని పిల్లల్ని హగ్ చేయడం, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ని షిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఆ ఎన్విరాన్మెంట్ నుంచి మీ ఎన్విరాన్మెంట్లోకి వస్తారనమాట. ఫైనల్గా మీ పిల్లలకి ఎమోషన్స్ని మీరు పరిచయం చేయండి. గ్రేట్ అండి. అండ్ నిజంగా ఒకసారి అసలు పిల్లలు ఎందుకు అలా సైకలాజికల్గా బిహేవ్ చేస్తున్నారు అని ఆలోచించినప్పుడు మీరు ఏదైతే సైంటిఫిక్ పరంగా చెప్పడం జరిగిందో దాన్ని ఒకసారి పేరెంట్స్ అందరూ కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనం చూస్తాము అని అనిపిస్తూ ఉంది. ఎనీవేస్ అలా ఎవరికైనా కూడా సైకలాజికల్గా పిల్లల్లో చాలా డిఫరెన్స్, వేరియేషన్ మేము చూస్తున్నాం అనుకునే వాళ్ళు కావచ్చు, మెమొరీ పరంగా మా పిల్లలు స్టడీస్లో ఇంప్రూవ్ అవ్వడానికి హ్యాండ్ రైటింగ్ కావచ్చు, రీడింగ్ అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? ఎస్ మేడం, ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. లేదనుకుంటే నేను ఎవ్రీ సండే కూడా టాపర్ స్టడీ సీక్రెట్ అనే 2 hours వర్క్షాప్ని డిజైన్ చేశాను. సో దానికి కూడా అటెండ్ అవ్వచ్చు. అందులో పిల్లల్ని ఎలా చదివించాలనే దాంట్లో పేరెంటింగ్ పాత్ర ఎంత ఉందనేది కూడా నేర్చుకుంటారు. బై పిల్లలు చాలామంది స్టడీస్లో మా పిల్లలు వీక్ ఉన్నారు, దానికి రీజన్ ఒకటే వాళ్ళు ఎలా దాన్ని చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలని తెలియకపోవడం వల్ల. కాబట్టి నేను ఎవ్రీ సండే కండక్ట్ చేసే టాపర్ స్టడీ సీక్రెట్ వర్క్షాప్కి పేరెంట్స్ దాంతోపాటు పిల్లలు కూడా ఇద్దరు కూడా అటెండ్ అవ్వచ్చు. ఇంకా మీ పిల్లలకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడే మనం క్లారిటీగా మాట్లాడుకుంటాం. దెన్ మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. ఇది జస్ట్ 199 రూపీస్ మాత్రమే, 2 hours వర్క్షాప్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.